పూస్తనే ఉన్నాయా ఏడు మల్లె పువ్వులే వస్తనే ఉన్నాయా ఏడుగురు మూనులు బయటకస్తా ఉన్నరా ఏడు మూనులు పైకి వస్తా ఉన్నారా గడ్డము మీసాలు వాళ్ళకైతే ఉన్నాయా కిసాలు వాళ్ళకైతే ఉన్నాయా చేతిలో కమండలం చేతిలో దండము చేతిలో కమండలం చేతిలో ఎప్పుడైతే ఏడు మల్లె పూల నుంచి బయటకు వచ్చిర్రో బయటకు వచ్చి తడిపెడి స్నానాలు చేసి గంగ లోపల ఆ లోకాల శంకరుని ఏ విధంగా వేడుకుంటున్నాడయ్యా అంటే కారుమబ్బులో కమ్ముకుపోయిన ఏడు కొండలెంకన్నా కారుమబ్బులో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా కారుమబ్బులో ఏడు కొండలెంకన్నా పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా ఏ కొండకు నువ్వున్నావో నీ కొండకు నేస్తున్నా ఏ కొండకు నువ్వున్నావో నీ కొండకు నేనొస్తున్నా పండకు బంగారొక్క బంగారు నామము వాడా పండకు బంగారొక్క బంగారు నామము వాడా ఎమ్లవాడలో వెలసిన దేవా ఎమ్లవాడ రాజన్న నీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా వెలసిన దేవా ఎమ్లవాడ రాజన్న గంగ నీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా ఏ గుడిలో నువ్వున్నావో నీ గుడికి నేనస్తున్నా ఏ గుడిలో నీవున్నావో నీ గుడికి నేనొస్తున్నా గుండంలో స్నానమయ్యా గుళ్ళో నా దండాలయ్యా గుండంలో దానాలయ్యా గుడిలో నా దండాలయ్యా లింగాన రూపాయయ్యా టంబాన కోడేలయ్యా లింగాన రూపాయయ్యా తంబాన కోడేలయ్యా కుమ్రవెల్లిలో వెలసిన దేవా కుమ్రల్లి మల్లన్న గంగ నీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా గంగలో వెలసిన దేవా కుమ్రల్లి మల్లన్న గంగ నీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా ఏ గుట్టకు నువ్వున్నావో నీ గుట్టకు నేనస్తున్నా ఏ గుట్టకు నీవున్నావో నీ గుట్టకు నేనొస్తున్నా ఏ గుట్టకు నువ్వున్నావో నీ గుట్టకు నేనస్తున్నా ఏ గుట్టకు నీవున్నావో నీ గుట్టకు నేనొస్తున్నా గంగరేని వండ్లు నీకు ఘనమైన తొట్టెలు నీకు గంగరేని పండు నీకు ఘనమైన తొట్టెలు నీకు ములు గొర్రె పాలు నీకు ముంతతోటి బోనము నీకు మురుగొర్రె పాలు నీకు ముందుతోటి నీకు ఎమ్లవాడలో వెలసిన దేవా ఎల్లాడ రాజన్న గంగ నీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా గంగవాడలో వెలిసిన దేవా ఎల్లాడ రాజన్న గంగ నీటిలో పూసిన పువ్వా ఘనమైన పువ్వా నా గన్నేరు పువ్వా ఎప్పుడైతే ఈ ఏడుగురు మునులు లోకాల శంకరుని ఈ విధంగా వేడుకొన్నారో లోకాల శంకరుడు ఆ ఏడుగురు మునులను తీసుకొని బిడ్డ అయినటువంటి రేణుకా ఎల్లమ్మ దగ్గరికి ఏ విధంగా పోతున్నాడంటే అరే బిడ్డ ఉన్న బేటికి తండ్రి అస్త ఉన్నాడా బిడ్డ ఉన్న బేటికి తండ్రి ఉన్నాడా బిడ్డ ఉన్న బేటికి తండ్రి అస్త ఉన్నాడా బిడ్డ ఉన్న బేటికి తండ్రి ఉన్నాడా బిడ్డరాయ బిడ్డరో దాయగల్ల బిడ్డరా బిడ్డరాయ బిడ్డరో దాయగల్ల బిడ్డరో బిడ్డరాయ బిడ్డరో దాయి దాయి బిడ్డరా బిడ్డరాయ బిడ్డరో దాయి దాయి బిడ్డరో ఎప్పుడైతే లోకాల శంకరుడు ఆ ఏడుగురు ముళ్ళని తీసుకొని వచ్చిండో ఎప్పుడైతే కన్న తండ్రిని చూసిందో ఆ ఏడుగురు ముళ్ళని చూసినటువంటి రేణుకా ఎల్లమ్మ తన దాసి వెంకటలక్ష్మిని పిలిచి చూసినావా వెంకటలక్ష్మి ముగ్గురు మేనబావలను తీసుకొని అతను నేను వద్దని చెప్పిన ఇప్పుడు నా కన్న తండ్రి ఏడుగురు ముళ్ళని తీసుకొని వస్తున్నాడు కాబట్టి నువ్వు ఈ మల్ల గనక ఈ పెళ్లి ఎత్తిపోయినట్టు చేస్తే 1,00,000 కోట్ల వరహాలు ఇస్తా అడిగినన్ని బట్టలు పెడతా అన్నది రేణుకా ఎల్లమ్మ అప్పుడు దాసు వెంకటలక్ష్మి కిలుక్కన్నవి అప్పుడు పెట్టినటువంటి పందం ఇప్పటి వరకు ఎవరు గెలవలేదు ఇప్పుడు వచ్చినటువంటి ఏడుగు మునులకు కూడా మళ్ళీ అలాంటి పందమే పెట్టమన్నది ఆ దాసి వెంకటలక్ష్మి
ఎప్పుడైతే ఈ 7 ముళ్ళు వచ్చిండ్రో అప్పుడు వచ్చినటువంటి వాళ్లకు ఏదైతే తన మేనభావాలకు పెట్టిన పందెం ఉన్నదో అదే విధంగా మళ్ళా పందెం పెట్టింది. ఆ పందెంలో కూడా 6 ఎప్పుడైతే కింద పడ్డారో 7 మునేటువంటి జమదగ్ని ముని గరుడ స్తంభాన్ని ఎక్కుతున్నాడు. అరే చిన్నవాడు రా ఎత్తనే ఉన్నాడు, చిన్నవాడు నా ఎక్కనే ఉన్నాడు, చిన్నవాడు రా ఎత్తనే ఉన్నాడు, చిన్నవాడు నా ఎక్కనే ఉన్నాడు, గంటనైనా కొడుతనే ఉన్నాడు, జగంటనైనా కొడుతూనే ఉన్నాడు, నానా బేరీను కొడుతనే ఉన్నాడు. నానా బేరీని కొడుతూనే ఎప్పుడైతే ఉన్నాడు. చిన్నవాడైన జమదగ్ని ముని 12 గరుడ గంట కొట్టి రన భేరి కొట్టి గంట నాదం బంద్ కాకముందు కింద పడ దుంకిండు. ఎప్పుడైతే జమదగ్ని ముని కింద పడ దుంకిండో అక్కడి నుంచి చూస్తున్నటువంటి రేణుకా ఎల్లమ్మ జమదగ్ని ముని దగ్గరికి వచ్చి తన కన్న దగ్గరికి వచ్చి ఈ జమదగ్ని ముని నేను పెళ్లి ఆడతానన్నది రేణుకా ఎల్లమ్మ. ఎప్పుడైతే రేణుకా ఎల్లమ్మ జమదగ్ని ముని మెడ దండేసిందో ఆ విధంగా రేణుకా ఎల్లమ్మ యొక్క పెళ్లి జమదగ్ని మునితోని ఈ విధంగా పెళ్లి జరిగింది. రేణుకా ఎల్లమ్మది మంగళమాని చెప్పరే నా తల్లి ఎల్లమ్మకు మంగళమాని చెప్పరే, చెప్పరే నా తల్లి ఎల్లమ్మకి మంగళమాని చెప్పరే, వస్తాము అని చెప్పరే నా తల్లి ఎల్లమ్మకు వస్తాము అని చెప్పరే, వస్తాము అని చెప్పరే తల్లి ఎల్లమ్మకి మంగళమని చెప్పరే. ఈ విధంగా రేణుకా ఎల్లమ్మ యొక్క పెళ్లి జమదగ్ని మునితోని ఈ విధంగా కంప్లీట్ అయింది. మళ్ళొకసారి అందరికి జై తెలంగాణ, జై తెలంగాణ. మైక్ సమ్మాయి అయితే థ్యాంక్ యూ. కానీ ఇంకొకసారి మీరు స్టేజ్ మీదకి ఎవరైనా ఒకసారి మల్లికార్జున్ అంకుల్ ప్లీజ్ స్టేజ్ మీదకి ఒకసారి చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు కొందరికి అర్థమై ఉంటది ఏమైందో అని. చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లీజ్ వేణు అంకుల్ చెప్పండి. అయింది కొంచెము చిన్నపిల్లలకి కాంప్లికేటెడ్. కెన్ యూ గైస్ హియర్ మీ? యా ఓకే. అయింది కొంచెం చిన్నపిల్లకి కాంప్లికేటెడ్ లాంగ్వేజ్లో ఉండింది కదా, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం చేశారో. రేణుకా ఎల్లమ్మకి ఎప్పుడైతే ఆమెకు యాక్చువల్గా 3 మేనభావాలు ఉంటారు, వాళ్ళకి ఆ 3 మేనభావాలు కార్తీక రాజులు. వాళ్ళు ఆ కార్తీక రాజులు అంటే బేసికల్గా ఎల్లమ్మకు వడది కాబట్టి ఏమంటారంటే వాళ్ళతో నాకు పెళ్లి చేయకూడదు అని ఆమె ఏం చేస్తుందంటే నాకు పెళ్లి చేయొద్దు అని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాసి వెంకటలక్ష్మిని పిలిచి నువ్వు ఈ పెళ్లి కనుక ఎత్తగొట్టినట్టుంటే నేను నీకు 1,00,000 కోట్ల వరహాలు ఇస్తా అంటది అన్నట్టు. సో ఆ విధంగా ఆమె ఏం చెప్తుందంటే ఈ 3 నేను ఎవరిని చేసుకోవాలి కాబట్టి నేను వీళ్ళని ఎవరిని చేసుకోను, ఇందులో నేను ఎవరినైతే చేసుకోవాలని అనుకుంటున్నానో వాళ్ళకు నేను ఒక పందెం పెడతా, ఆ పందెంలో గెలిచిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అంటది. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్తీక రాజులు ఆ పందెం ఓడిపోతారు, బేసికల్గా ఓడిపోయిన తర్వాత ఏమైందంటే పెళ్లి కాదు ఆమెకి. అప్పుడు ఆమె తండ్రి అయినటువంటి లోకాల శంకరుడు ఏం చేశాడు, ఆమె కోసం మన లోకాలని తిరిగి ఆమె పెట్టిన కండిషన్ ఏంటి అంటే యాక్చువల్గా ఈమె వరపుత్రురాలు, రేణుకా ఎల్లమ్మ వరపుత్రురాలు ఆమె. కాబట్టి ఆమె కూడా నేను పెళ్లి చేసుకున్నట్టు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆడామే పుట్టకూడదు, మొగోనికి పుట్టకూడదు, నా వరపుత్రుగా ఎవరైతే అవుతారో వాళ్ళనే పెళ్లి చేసుకుంటా అంటది. కాబట్టి ఈయన లోకాలు తిరుకుంటూ పోయినప్పుడు ఆ గంగ లోపల 7 మల్లెపూలకి 7 మునులు వస్తారు. ఆ మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడదానికి పుట్టలేదు, మగవానికి పుట్టలేదు. కాబట్టి ఆ 7 మునులను తీసుకొని వస్తాడు ఆయన మ్యారేజ్ చేసుకోమని. అప్పుడు ఏమవుతుందంటే ఆ పందెం అప్పుడు ఎవరికి గెలవలేదు కాబట్టి మళ్ళీ 7 మునులకు కూడా అదే పందెం పెడుతుంది ఆమె. పెట్టి ఏం చేస్తుంటే ఈ పందెంలో గెలిచిన తీస్తానంటే అందులో 6 మునులు పందెం ఓడిపోతారు. 7 మున్నటువంటి చిన్నోడు జమదగ్ని ముని ఆయన ఏం చేస్తాడంటే జయగంట కొట్టి రణభేరి కొడితే ఆయన కింద పడి దుంకుతాడు అన్నట్టు, అంటే పందెంలో గెలుస్తాడు. ఆ గెలిచిన తర్వాత రేణుకా ఎల్లమ్మ వచ్చి ఆయనను పెళ్లి చేసుకుంటుంది. సో ఈ విధంగా రేణుకా ఎల్లమ్మ పెళ్లి జరుగుతుంది యాక్చువల్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే Thank you so much, uncle. Thank you. ఇప్పుడు మాకు కూడా కొంచెం ఎక్కువ అర్థమైంది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. యా డెఫినెట్లీ. సో ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమానికి we would like to call upon రమేష్ మునుకుంట్ల గారు.
స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. రమేష్ మునికుంట్ల గారు, గట్టిగా చప్పట్లు. ప్లీజ్. ఎందుకు నాకెందుకు చెప్పట్లు, నేనేం చేయకుండా. Thank you. Our association apologies to our chief guest Akhilesh Mishra ji and Minister for Health దీపిక గారికి లేట్ అయినందుకు క్షమాపణ. ఇప్పుడు రాధికా బెజ్జంకి మా డైరెక్టర్ ఒంటారియో మినిస్టర్ గారు దీపిక గారిని స్టేజ్ మీదకి తీసుకురావాల్సింది ఒకటి. అఖిలేష్ మిశ్రా గారు అండ్ రీతి మిశ్రా గారు ఇద్దరిని శ్రీనాథ్ కుందూరు స్టేజ్ మీద తీసుకురావాల్సిన కోరు. అసోసియేషన్ అధ్యక్షులు చంద్రస్వర్గం గారు స్టేజ్ మీదకి రావాలి. అను శ్రీవాత్సవ గారు పనోరమా ఇండియా చైర్మన్, వారు ఇక్కడ ఉంటే యూ హ్యావ్ టు కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. అండ్ అమెరికా తెలంగాణ తెలుగు అసోసియేషన్ తరఫున వచ్చినటువంటి మోహన్ పట్ల గారు, రమేష్ చంద్ర గారు, సంతోష్ పాతూరి గారు కోర్ కౌన్సిల్ మెంబర్స్, వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత సుధీర్ మిర్యాల గారు కోర్ వర్కింగ్ కమిటీ మెంబర్, వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. తర్వాత ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్, ఈసీ మెంబర్స్, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారు, అధ్యక్షులు చంద్ర గారు, తర్వాత ట్రెజరర్ దేవేందర్, సెక్రటరీ అతిక్ పాషా, జాయింట్ ట్రెజరర్ శంతన్, కల్చరల్ సెక్రటరీ వేణు, ఇప్పుడే వేషం మార్చుకుంటున్నాడు, ఇప్పటి వరకు ఒక్క కథ చెప్పింది వేణు. తర్వాత డైరెక్టర్స్ రాధిక స్టేజ్ మీద ఉన్నారు. తర్వాత సమ్మయ్య గారు, విజయ్ కుమార్ గారు, సంతోష్, తర్వాత వేణు గుడిపాటి, రవీందర్ గారు, వీరందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. తర్వాత బిఓటి చైర్మన్ అఖిలేష్ గారు, తర్వాత బిఓటి హరి రావుల బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, తర్వాత ప్రభాకర్ కంబాలపల్లి, తర్వాత రాజేశ్వరి ఈజా గారు, శిరీష స్వర్గం గారు, వారు అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. తర్వాత ఫౌండేషన్ కమిటీ చైర్మన్, తర్వాత ఫౌండర్స్ కలీముద్దీన్, ఫౌండర్ శ్రీనివాస్ తిరునగర్ గారు, తర్వాత నవీన్ సూదిరెడ్డి గారు, ప్రకాష్ చిత్యాల గారు ఫౌండర్స్, తర్వాత విద్యాసాగర్ సార్బుట్ల గారు, వారు అందరు కూడా ఇక్కడ ఉంటే స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. ఇప్పుడు చంద్ర స్వర్గం గారు ప్రెసిడెంట్, క్లుప్తంగా మీరు లేట్ అయిన. థ్యాంక్ యూ. సభకు విచ్చేసిన పెద్దలు, చిన్నలు, తర్వాత మన ఆడపడుచులు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను తెలుగులో మాట్లాడుతున్నాను, దయచేసి కౌన్సిల్ జనరల్ గారిని క్షమాపణ చెప్తున్నాను. సో ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారిని తర్వాత ఆహ్వానిస్తున్నాము నెక్స్ట్ కార్యక్రమం. ఇప్పుడు నౌ ఐ రిక్వెస్ట్ మినిస్టర్ ఫర్ హెల్త్ ఒంటారియో దీపిక దాబెర్ల గారు, లాంగ్ టైమ్ అసోసియేట్, మన గత 12 సంవత్సరాల నుంచి మనం గ్రేటర్ టొరంటో ఏరియాలో జరుపుతున్నటువంటి కార్యక్రమాలకు వారు ఎన్నోసార్లు వచ్చారు, వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. కౌన్సిల్ జనరల్ నమస్కారం. ఇవాళ తెలంగాణ ఆవిర్భావం శుభాకాంక్షలు. మీలాగే నేను కూడా తెలంగాణ బిడ్డనే, హైదరాబాద్లో పుట్టాను. కాబట్టి మీలాగే నాకు కూడా చాలా గర్వం ఇవాళ అనిపిస్తోంది. నేను చాలా ఫంక్షన్స్కి, చాలా కార్యక్రమాలకి వెళ్తూ ఉంటాను, కానీ ఇలాగా తెలంగాణ ఈ కార్యక్రమంకి రావడం మరో భావనతో వస్తాను. ఎందుకంటే మన భాష, మన వాళ్ళతో ఉన్నాను కాబట్టి చాలా చాలా ఆనందం. ప్రత్యేకంగా మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ, మీ సహాయం, వీటిని పట్టుకుని వీటిల బలం మీదే ఇవాళ నేను మీ ముందర మంత్రిగా నించున్నానంటే అది మీ గొప్పతనం. నిజంగా అది మీ గొప్పతనం. ఎందుకంటే ఇక్కడ నించున్న వాళ్ళందరూ నాతోటి నాకు సాయం ఇచ్చారు కాబట్టే ఇవాళ మీ ముందర ఇలా నించున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.
చివరిన టూ థింగ్స్. ఒకటేమో ప్రీమియర్ ఇండియాకి వెళ్తోంది ఫిబ్రవరి 2016లో. ఈసారి చండీగఢే కాదు, ఢిల్లీయే కాదు, ముంబైయే కాదు, కానీ హైదరాబాద్ కూడా వెళ్తోంది. ఇది మన గొప్పతనం. చివరిన నా మనస్ఫూర్తిగా నాకు ఒకటే కోరిక, భారతదేశంతో మన ప్రాంతం తెలంగాణ కూడా వృద్ధిలోకి రావాలి. ఇదే నా కోరిక. ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీని ముందుకు వచ్చి ఈ చిన్న సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ తీసుకోవాలి. थैंक यू दीपिका जी. मैं अभी अखिलेश मिश्रा जी शाहिर है, शायरी बोलते हैं. आखिरी बार लास्ट टाइम व्हेन वी वर डूइंग सेलिब्रेटिंग तेलंगाना फॉर्मेशन डे, फर्स्ट टाइम अखिलेश मिश्रा जी बहुत अच्छा मैसेज हमको दिया है. सो नाउ आई रिक्वेस्ट अखिलेश मिश्रा जी टू गिव हिज वैल्यूबल. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదం అండి. ఎలా ఉన్నారండి? థ్యాంక్ యూ. My wife and I are really delighted to be here. Last time we had experienced your generosity, your kindness, and very warm welcome. And let me say a couplet in Urdu. नजरें मिला के तूने जादू जगा दिया है, नजरें मिला के तूने जादू जगा दिया है, यूं ही नहीं हुआ है ये दिल तेरा दीवाना. वाह वाह वाह. And not only Riti and I, but everyone who has seen your performance, everyone who has experienced the generosity and history and culture and vibrancy of your great province Telangana would have fallen in love. And last year I was very happy to be a participant in your celebration of Telangana statehood, and I feel very proud of the heritage of your state. And also, this is the first time in modern India that a new state has been created and founded based on the aspirations of the people, not on the basis of religion or a basis of language or any administrative convenience. That means that every time when you say Jai Telangana, you call upon yourself new responsibilities. Responsibilities to make the province ever more prosperous, ever more modern, and ever more glorious. And in this effort, whole of India, and as a representative of India in Toronto, I personally am always with you. And to begin with, friends, I would like to make 3 specific suggestions. That your community in Greater Toronto area is so vibrant with art and culture and poetic and literary talent, and we saw in just a short period of time what wonderful performances we saw, dances, music, folklore, and also literary personalities. I know that you have great talent. I would request that please compile a list of such people in literature and in professional sectors and also in art and culture. Let us have a meeting separately to think about how we can leverage the assets, wonderful talent that you have. And I would very much like to have a larger platform for the wonderful talent that Telangana Cultural Association represents. Secondly, having seen your great and wonderful region, Telangana, I would encourage each one of you to reach out to mainstream Canadian friends and encourage them to visit your new province. And I'm very happy to share with you that for Canadian tourists, now
for getting visa, they do not have to go to the BLS office, do not have to come to the consulate. They can apply visa for tourism and for business online from their home, from their office. Thirdly, as you know, India's economy is growing rapidly. I think by 2016-17, India would become the fastest growing economy in the world. That means there is so much more opportunity for business engagement and partnership in science and technology and innovation between Canada and India, particularly between Ontario and India. And in this effort, I would like the Telangana Kannada Association to play an active role as a facilitator of ties between Ontario and Telangana. Friends, let me end with a Sanskrit shlok which says, Mitrasyaham chakshusha sarvabhutani samikshe, Mitrasya chakshusha samikshamahe. It means, let me view the whole world through eyes of a friend, and also let the whole world view me through friendly eyes. Please always treat me as your friend. Please always treat me as part of your family, and never hesitate to contact me if there's anything I can do. Thank you so much. Chala dhanyawad mandi. కన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా గారు వారి యొక్క సందేశానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇప్పుడు మినిస్టర్ గారు కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా గారికి ఇంకొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది. మన కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి, వారు వెళ్తా అంటున్నారు కాబట్టి మా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ అఖిలేష్ గారు, తర్వాత మా డైరెక్టర్ రాధిక గారు, వారిద్దరు దంపతులు, వారు దీపిక గారికి శాలువా మూమెంట్ ఇవ్వవలసింది. ఫౌండేషన్ కమిటీ చైర్మన్ శ్రీనాథ్ కుందూరి గారిని కన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా అఖిలేష్ మిశ్రా గారికి శాలువా చంద్ర గారు సహకరించవలసింది. మిశ్రా థ్యాంక్ యూ అఖిలేష్ జీ. శ్రీనాథ్ ఇప్పుడు తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ చంద్ర స్వర్గం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ శుభ సందర్భం మనకు ఎంతో కాలం తర్వాత శ్రమించిన కష్ట ఫలితం అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా మీ ముందు ఉండి ఈ శుభ సందర్భాలు మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా చాలా గర్వంగా మరియు ఆనందంగా ఉంది. ఈరోజు మన తెలంగాణ గడ్డ మనకు దక్కిందంటే ఇది అంత ఈజీగా వచ్చిన తెలంగాణ స్వాతంత్రం కాదు. 60 సంవత్సరాల తరువాత ఎంతోమంది అమర వీరులు త్యాగ ఫలితంగా మనకు లభించిందండి ఈ తెలంగాణ రాష్ట్రం. అది జూన్ 2, 2014 రోజు నాడు అఫీషియల్గా
29వ రాష్ట్రంగా మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో రూపొందింది తెలంగాణ రాష్ట్రం. అయితే మన సంస్థ గురించి మీకు కొంచెం క్లుప్తంగా చెప్తాను. దాదాపు 10 సంవత్సరాల నుండి మేము తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున చాలా కార్యక్రమాలు చేశాము. అయితే లాస్ట్ ఇయర్ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏవే కార్యక్రమాలు చేశాము క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి ఓపికగా వినవలసిందిగా మనవి. లాస్ట్ ఇయర్ మనం తెలంగాణ వచ్చిన తర్వాత శుభ సందర్భంగా ఫస్ట్ కార్యక్రమం చేసుకున్నది తెలంగాణ ఫార్మేషన్ డే. సేమ్ June 7th, 2014 రోజు నాడు చేసుకున్నాము. దాని తర్వాత మన తెలంగాణకు సంబంధించిన కవులు, అమర వీరులు వాళ్ళందరిలో కొందరిని నెమరు వేసుకుంటే కాళోజీ గారు వారి బర్త్డే మనం చేసుకున్నాము. దాశరథి గారి బర్త్డే చేసుకున్నాము. తర్వాత మనందరికీ తెలుసు ప్రొఫెసర్ జయశంకర్ గారు మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన చేసిన కృషి ఎంతో అంతో కాదు. మనం వారిని కూడా నెమరు వేసుకుంటూ వారి జయంతిని కూడా జరుపుకున్నాము. తర్వాత మన తెలంగాణ బాపూజీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి బర్త్డే కూడా మనం చేసుకున్నాము. మన సాంప్రదాయబద్ధంగా మన బతుకమ్మ పండుగ కూడా చేసుకున్నాము. ఇవన్నీ మనకు రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమాలే కాకుండా మనము కొన్ని మన లోకల్ కమ్యూనిటీకి కూడా చాలా మనం సహాయం చేయాలని చెప్పేసి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. మొదటిగా మీ అందరికీ తెలుసు మన తెలంగాణ రక్తం ఈ కెనడాలో ప్రవహించింది లాస్ట్ ఇయర్ తొలిసారిగా. డిసెంబర్ 6వ తారీఖు, డిసెంబర్ 13వ తారీఖు నాడు మనము దాదాపుగా 130 మంది 130 లైఫ్స్కి మన తెలంగాణ బ్లడ్ ఇచ్చి వాళ్ళను మన కాపాడినందుకు గర్వంగా ఉంది నాకు. అది బ్లడ్ డొనేషన్ క్యాంప్ వీ హ్యావ్ డన్ లాస్ట్ ఇయర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ తెలంగాణ బ్లడ్ నౌ ఫ్లోయింగ్ ఇన్ కెనడా. తర్వాత మనము ఈ కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ కంటే ముందు దసరా పండుగ రోజు నాడు ఆనవాయితీగా మనము ఈ తెలంగాణలో ఉన్న బిడ్డలకి వాళ్లకు తినడానికి మామూలుగా కొంచెం సహాయం చేయాలనే ఉద్దేశంతో ఫుడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పేసి 430 పౌండ్స్ ఆహార పదార్థాలు మేము ఉచితంగా పంచిపెట్టామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. అది కాకుండా మన ఇండియా ఇండిపెండెన్స్ డే పనోరమా ఇండియా వారి సహకారంతో మన తెలంగాణ కెనడా అసోసియేషన్ పార్టిసిపేట్ చేసి మొదటి ప్రైజ్ తెలుసుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉందండి. కమాన్ బిగ్ లౌడ్ ఆఫ్ అప్లాజ్. తర్వాత ఈ మధ్యలోనే మన తెలంగాణ కెనడా అసోసియేషన్ మన ఈ మిత్రులకి ఇక్కడ కెనడాలో ఉన్న వాళ్ళందరికీ ట్యాక్స్ సర్వీసెస్ కూడా ఫ్రీగా చేయడానికి మన హరి రాహుల్ ఆధ్వర్యంలో దాదాపు 100 ఫ్యామిలీలకి ఉచితంగా మేము ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశాము. కెనడా తెలంగాణ అసోసియేషన్ తరఫున చెప్పడానికి చాలా గర్వంగా ఉందండి. ఇవి క్లుప్తంగా మీ ముందు కొన్ని కార్యక్రమాలు ఉంచాలని అనిపించిందండి. మేము చేసిన పనులు మీ అందరికీ తెలవాలని జస్ట్ క్లుప్తంగా చెప్తున్నాను. ఇవే కాకుండా మేము ఇక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అందులో భాగంగా వచ్చే నెల నెక్స్ట్ మంత్ కెనడా డే సందర్భంగా మళ్ళీ రక్తదాన కార్యక్రమాన్ని తెలంగాణ కెనడా అసోసియేషన్ చేపట్టడానికి సిద్ధంగా ఉంది. జూలై 11వ తారీఖు, జూలై 11th అండ్ జూలై 25th తెలంగాణ కెనడా అసోసియేషన్ తరఫున రక్తదాన కార్యక్రమం ఉందండి. దయచేసి మీరు ఇంట్రెస్ట్గా ఉంటే ఎనీ వన్ ఆఫ్ అవర్ ఈసీ టీమ్ని కానీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కానీ ఫౌండేషన్ కంపెనీ కానీ సంప్రదిస్తే వీ విల్ ట్రై టు బీ హ్యాపీ టు అగైన్ ఫ్లో అవర్ తెలంగాణ బ్లడ్ ఇన్ కెనడా. తర్వాత రీసెంట్లీ మీ అందరికీ తెలుసు ప్రకృతిలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందులో భాగంగా మన పక్క దేశమైన నేపాల్ దేశానికి భూకంపం వచ్చిందండి, మీ అందరికీ తెలుసు. అయితే కెనడా తెలంగాణ అసోసియేషన్ తరఫున మేమంతా కలిసి దాదాపు కెనడా ప్రభుత్వంతో కలుపుకొని దాదాపు $5,000 వాళ్ళకు మేము పంపించామండి, డొనేషన్ ద్వారా పంపించామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. ఇవి క్లుప్తంగా మీ ముందు కొన్ని కార్యక్రమాలు మేము ఏమేం చేస్తున్నాం ఉంచడానికి నేను ప్రయత్నించాను. తర్వాత ఇప్పుడు నేను రమేష్ మునుకుంట్ల గారికి మన ముందు చేసే కార్యక్రమాలు కొన్ని వివరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మేము
ముందు చేయబోయే కార్యక్రమాలన్నీ మా క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. మా వెబ్సైట్ తెలంగాణ.ca.కి వెళ్ళి ఒకసారి క్యాలెండర్ ఎవరైనా ఫిజికల్గా తీసుకొని వాళ్ళు ఉంటే అక్కడ కార్యక్రమాలు చూసి ముందు జరగబోయే వాటిలో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయగలరు. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. మన అమెరికా నుండి, న్యూజెర్సీ నుండి ప్రత్యేకంగా ఈరోజు జరిగే కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మొదలు మా అందరి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మోహన్ పట్లుల గారు వారి సందేశాన్ని తెలంగాణ కెనడా అసోసియేషన్ మిత్రులకి తెలంగాణ ఆవిర్భావ దిన శుభాకాంక్షలండి. ప్రత్యేకంగా మేము అమెరికా నుంచి మిమ్మల్ని అందరినీ కలిసి మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియడానికి ఇవాళ వచ్చాము. ముఖ్యంగా మీకు తెలుసు, తెలంగాణ యాజిటేషన్లో దాదాపు 600 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. సో ఈ దినము మనం అందరం వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ త్యాగాలని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. తెలంగాణ ఫార్మేషన్ డే ఎవ్రీ ఇయర్ అయినప్పుడు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడము, వాళ్ళు మన కోసం చేసిన సేవల్ని, వాళ్ళ ప్రాణ త్యాగాన్ని మనం ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎన్ఆర్ఐస్గా మీరు కెనడాలో ఉన్నా, మేము అమెరికాలో ఉన్నా, మనందరం కలిసి మన తెలంగాణ కోసం ముఖ్యంగా 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఫస్ట్ది ఏంటంటే మన తెలంగాణ కల్చర్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. మన తెలంగాణలో జరిగిన పండగలు కానీ, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కానీ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్కి మనము అందజేయాలన్నమాట. లేకపోతే మన రూట్స్ కానీ, మన ప్రజెన్స్ కానీ మన పిల్లలకు తెలియదు. సో మనమందరము కలిసి అది ప్రిజర్వ్ చేయడానికి మనం ఆల్వేస్ కృషి చేయాలి. రెండవది, తెలంగాణలో మన డెవలప్మెంట్. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ తీసుకోండి, ఫ్లోరైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనమందరము తోచిన విధంగా అమెరికాలో అయినా కెనడాలో అయినా అందరం కలిసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. అదేవిధంగా ప్రతి జిల్లాలో ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మంలో తీసుకోండి, అక్కడ ఏంటంటే స్కూల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన స్కూల్స్కి సపోర్ట్ చేసేసి మనం వాళ్ళందరం చేయాలి. ముఖ్యంగా మేము అమెరికా నుంచి వచ్చింది ఏంటంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున టీఆర్టా ద్వారా మీ అందరం కలిసి మనమందరము తెలంగాణ కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము చాలా ముందు కలిసి పనిచేయాలి. మేమందరము మీ కెనడాలో ఉన్న కెనడా అసోసియేషన్కి మేము ముందుండి హెల్ప్ చేసేసి మనం కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం మనం ప్రయత్నిద్దాం. థ్యాంక్ యూ అన్న అవకాశం ఇచ్చినందుకు మీ ఎగ్జిక్యూటివ్ కమిటీకి. థ్యాంక్ యూ మోహన్ గారు. మన తెలంగాణ కల్చర్ మనను వారు సూచించినట్టుగా నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయడం కోసమే కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా మీరు చూసారు. ఇప్పుడు ఒక్కు కథ లాంటి ఎప్పుడో మర్చిపోయిన సంతోష్ నాకే తెలియదు అన్నాడు. సో అట్లాంటి కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ చేపిస్తున్నాం. ఇప్పుడు స్పాన్సర్స్ లేకుండా మన యొక్క కార్యక్రమాలు జరుపుకోవడం అనేది కష్టం. స్పాన్సర్స్, మాకు సహకరించినటువంటి స్పాన్సర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్పాన్సర్లను స్టేజ్ మీదకి రావాల్సిందిగా, స్పాన్సర్లను తీసుకొచ్చినటువంటి మన కమిటీ మెంబర్లు అందరూ కూడా వాళ్ళ స్పాన్సర్లను స్టేజ్ పైకి తీసుకురావాలి. ఫస్ట్ మొదటగా ప్రీమియం స్పాన్సర్ ఇంగ్లీష్ ప్రిస్టేజ్, తర్వాత ఎయిర్పోర్ట్ లకోస్టా సతీష్ గారు, తర్వాత ట్రిపుల్ కే క్యారియర్స్, తర్వాత డాక్టర్ గిరిధర్ పొన్నం డెంటల్ డాక్టర్, తర్వాత శ్రీధర్ రెడ్డి ఆత్మే రియాలిటీ, తర్వాత కేవల్ షా మోటిగేట్ బ్రిడ్జ్. కేవల్ షా ఇక్కడ ఉన్నట్టున్నారు వారు. కేవల్ షాజీ ఆప్ ఊపర్ ఆ జాయియే ప్లీజ్. తర్వాత గీతా దేశు గారు ఇన్సూరెన్స్ ఏజెన్సీ, తర్వాత టీమ్ హ్యుండై బ్రాంప్టన్ హ్యుండై షోరూమ్ వాళ్ళు, తర్వాత గురు కస్టమ్ క్లోజెట్ వారు గురు, తర్వాత పర్మిందర్ మంగత్ ఆర్బీసీ మోర్టగేజ్ స్పెషలిస్ట్, తర్వాత సర్వన్ క్రొయేషియా సెంచరీ 21, తంగ్రి బిఎంటీ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ అమృత్ గారు, తర్వాత హర్బిందర్ బ్రాడ్. యా థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా నుండి విచ్చేసినటువంటి రమేష్ చంద్ర గారిని వారి సందేశం ఇవ్వాల్సింది కోరుతున్నాను. ఆయన మాట్లాడండి పెద్ద. ఇక్కడ ఉన్న మీ అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి మన అన్నదమ్ములందరికీ అధ్యక్షులు ఒకసారి పేర్లు చదవాలి, ఏమనుకోకండి, కొద్దిగా మాకు ప్రేమ సార్. ప్రెసిడెంట్ చంద్ర స్వర్గం గారికి, బిఓటి చైర్మన్ అఖిల్ బెజంకి, ఫౌండింగ్ కమిటీ చైర్ శ్రీనాథ్ కుందూర్, తర్వాత రమేష్ గారు,
అచ్చం తెలంగాణ మాట్లాడతా. ఎందుకంటే మనకు ఈ మాట్లాడి ఈ ఊళ్ళలోకి వెళ్ళి వచ్చినాం కనుక వీడికి వచ్చే వరకల్లా మనం ఊరు మర్చిపోతున్నాం. ఏందా ఎక్కడ అంటే మేమండి ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి అండి అంటారు. కానీ సో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున ఈరోజు మేము మన శ్రీనాథ్ గారు చేయడం మూలంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి నాకు ఏమవుతుందంటే తవ్వాలనుకున్నాం. మనం అడిగి పోతున్నాం కదా, ఇక్కడ ఎట్లుంటుందో సభ ఎట్లుంటుందో అందరు మన తిరిగానే ఏమనుకోకుండా ఆంధ్రోళ్ళు ఎవరన్నా ఉంటే అనుకోకూరి మన దగ్గర లాగానే ఆంధ్రోళ్ళు మత్తుకున్నారు కావచ్చు ఈడ మరి పోదామని. ఇక్కడికి వచ్చినాక తెలిసింది కదా అంటే మన ఒగ్గు కథ చెప్పినాక ఇక్కడ నిజంగానే తెలంగాణ వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిసింది. నిజంగా మన దేశంలో మనకు అమెరికాలో కూడా మస్తు మంది ఉన్నారు, కానీ వాళ్ళ కలుపుతున్నాం. నేను అనేది ఏంటంటే అందరం కలిసి చేసుకుందాం. కెనడాలో కానివ్వండి, మన తర్వాత మన అమెరికాలో కానివ్వండి, అందరం ఒకటే గొడుగు కిందకి వద్దాం, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామనే ముఖ్య పదం కొద్ది ముందుకు పోదాం. మీరు ఇంకొకటి కూడా జ్ఞాపకం పెట్టుకొని ఈ వట్టి కూర్చొని మన చప్పట్లు కొట్టి ఇళ్ళలో ఓడు కాదు. మీరు మీ గ్రామాన్ని ఒకళ్ళు దత్తం తీసుకోండి, ఏ ఊరు ఉన్నదో ఆ ఊరిని దత్తం తీసుకోండి ఒక్కొక్కరు. అప్పుడు మీరు చూడండి అభివృద్ధి ఎట్లుంటుందో. మీకు తోచిన విధంగా మీరు చేయండి. స్కూల్ కొరకు బెంచీలే కానివ్వండి, మరుగుదొడ్లే కానివ్వండి, స్కూళ్ళల్లో తర్వాత చాలా ఉన్నాయి, చేసేవి ఉన్నాయి. అవన్నీ చేసి చూడండి. దానికి ఏమైనా సహకారాలు కావాలంటే, పైసలు గిట్ట కావాలంటే మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆల్వేస్ మీ ముందర ఉంటుంది. మేము మీ టీసీఏ తరఫున మేము ప్రతి ఒక్కటి మీ ముందుండి మేము చేస్తాం. ఇది డాక్టర్ పైలం మల్లారెడ్డి గారి సందేశం అండి మా తెలంగాణ అసోసియేషన్ తరఫున. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ గిరిధర్ గారు డెంటల్ స్క్వేర్ వారు ఉదార స్వభావంతో స్పాన్సర్గా వచ్చినందుకు వారికి అమెరికా నుంచి వచ్చినటువంటి సుధీర్ మిర్యాల గారు మా వీరికి ఒక మొమెంటో అందజేయవలసింది. థ్యాంక్ యూ.